ఇలాంటి పరిస్థితులు అసెంబ్లీలో ఎలా జరుగుతా ఉందంటే ప్రత్యర్థి జట్టు లేని చోట ఏదైనా ఒక విషయం సగం వింటానికి చిరాకు నాకు రెండోసారి కూడా వినాలా బౌలింగ్ ఫీల్డింగ్ కూడా అయ్యి బాబోయ్ పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు లేకుండా తండ్రి కొడుకులు ఇద్దరు మాత్రమే బ్యాటింగ్ చేస్తా ఉన్నారు. బుర్ర తక్కువ ఎదవల్లారా మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. బ్యాటింగ్ చేసి వీళ్ళంతా కీలే బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేసినాము. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. వీళ్ళంతా కీలే కితాబిచ్చుకుంటా ఉన్నారు. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అసెంబ్లీలో ఈ మాదిరిగా బ్యాటింగ్ చేస్తారు గానీ పక్కన మండలిలో ఏంటి మమ్మీ ఎవడీడు 4 రోజుల నుంచి స్తంభింప చేస్తా ఉన్నారు. నాకు అర్థం కాలేదు సార్. ఇదే డిఎస్సి అనే సబ్జెక్ట్ మీద చర్చ జరగాలి అని. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నారా? లోకేష్ రాజీనామా చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పడానికి సాక్ష్యాలు ఆధారాలతో వాళ్ళు రెడీగా ఉంటూ డిఎస్సి విషయంలో జరిగిన లీకేజ్ అక్రమాలపై చెప్పు నువ్వు చెప్పు. మేము ఇప్పటి వరకు ఏ అంశాలైతే ప్రజల ముందు ఉంచామో అవన్నీ కూడా వాస్తవమేనని ప్రభుత్వమే అంగీకరించే కార్యక్రమం కూడా చేస్తుంది. అసెంబ్లీలో లోకేష్ మాట్లాడిన ప్రసంగం చూసినా గానీ ఇదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ప్రసంగం ప్రత్యక్షంగాను పరోక్షంగాను వాళ్ళు ఈ ఆరోపణలన్నీ కూడా ఒప్పుకున్న పరిస్థితులే కనిపిస్తాయి. తప్పు చేశారు అని క్లియర్ కట్ గా కనిపిస్తా ఉన్నప్పటికీ గింజుకుంటారే తప్ప ఒప్పుకుని సిబిఐ ఎంక్వైరీకి మాత్రం